తెలంగాణ ప్రజలందరికీ నమస్కారం. వెరీ గుడ్ మార్నింగ్ న్యూస్ విత్ చిల్కా ప్రవీణ్. ఇక మొత్తంగా ఇవాటి మార్నింగ్ న్యూస్లోకి వెళ్లే ముందు రేవంత్ రెడ్డి గారు ఉన్మాదపు చర్యలకు ఉన్మాదపు మాటలకు పని చెప్తున్నట్టు తెలుస్తుంది. బ్రెయిన్ తప్ప మిగతా అన్ని వాడుతున్నట్టు కూడా అర్థమవుతున్నది. ఆయన విద్వేషపు మాటలు ఎక్కడి దాకా పోతాయి, ఎవరిని హత్య చేయడానికి పోతాయి, ఎందుకు మాట్లాడుతుండ్రు అలాంటి మాటలు అనేది కూడా మనం వార్తల్లోకి వెళ్ళే లోపు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆ లోపు ప్రజలందరూ కూడా నిన్న మనము 2 రోజుల క్రితం ఇదే తెలంగాణ ప్రొటెక్షన్ ఫోర్స్ సహాయం మీది పోరాటం మాది, మీరు సహాయం చేయవలసిన నెంబర్ వచ్చేసి 9704642961. ఇక చిల్కా ప్రవీణ్ ఇది SBI అకౌంట్ నెంబర్, SFI కోడ్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ హన్మకొండ వరంగల్ జిల్లా. ఇది నేనేమంటున్నా అంటే తెలంగాణ ప్రొటెక్షన్ ఫోర్స్ అనేది ఏ పార్టీకి సంబంధించింది కాదు, రాజకీయ పార్టీ కూడా కాదు. కాకపోతే రాజకీయ నాయకులు ఇచ్చిన హామీలను వంగబెట్టి గల్లబట్టి అడగడానికి ఏర్పాటు చేసిన ఒక ఫోర్స్. దాంట్లో యువకులు అందరూ కలిసికట్టుగా రావాల్సిందిగా నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఆసక్తి గలవారు, రాజకీయాల మీద ఆసక్తి ఉన్నవారు కావచ్చు, తెలంగాణ అంటే ప్రాణం పెట్టేవారు కావచ్చు, మీరు ఎవరైనా మాతోటి నడవచ్చు, ఎవరైనా మాకు మా ఛానల్కి అదేవిధంగా తెలంగాణ ప్రొటెక్షన్ ఫోర్స్ అనే ఒక వేదికకు సహాయం అందించవచ్చు. దానికి సంబంధించే ఈ నెంబర్ ఇచ్చినాం. ఇక నిన్న మన ఈ తెలంగాణ ప్రొటెక్షన్ ఫోర్స్ లో ఇప్పటి వరకు ఒక 56-57 మంది అయితే జాయిన్ అయ్యారు. అందులో ముఖ్యంగా నిన్న జాయిన్ అయిన వారు పెద్దపల్లి నుండి ఎంజాపూరి రాజశేఖర్, అదేవిధంగా సిరిసిల్ల నుండి సురేషు, అదేవిధంగా వనపర్తి నుండి పానుగంటి రామస్వామి, అదేవిధంగా మల్కాజ్గిరి నుండి బండారి బాబు, ఇక కరీంనగర్ నుండి గడమల్ల రమేష్. వీళ్ళు నిన్న మన ప్రొటెక్షన్ ఫోర్స్ లో సభ్యులుగా సభ్యత్వం తీసుకున్నారు. కొందరు అనుకోవచ్చు ఈ ప్రొటెక్షన్ ఫోర్స్ ఏంది, ఇదేంది అనుకోవచ్చు. ఇదంతా కూడా మేము సమావేశమైనప్పుడు దేనికోసం పెడుతున్నాం, ఎందుకోసం పెడుతున్నాం, ఏ లక్ష్యాల కోసం పెడుతున్నాం, ఏ ఆశయాల కోసం పెడుతున్నాం అనేది అక్కడ మేము ఒక సభ ఏర్పాటు చేసుకున్నప్పుడు తప్పకుండా దాని లక్ష్యాలు, ఆశయాలు, దాని గమ్యం అన్నీ కూడా వివరించే ప్రయత్నం చేస్తా. ఆ లోపు ఎవరైనా ఈ మన తెలంగాణ ప్రొటెక్షన్ ఫోర్స్ లో భాగం కావాలనుకునేవారు ప్రత్యక్షంగా పరోక్షంగా, ప్రత్యక్షంగా సాయం చేయాలనుకునేవారు ప్రత్యక్షంగా సాయం చేయవచ్చు, పరోక్షంగా సాయం చేయాలనుకునేవారు పరోక్షంగా సాయం చేయవచ్చు. ఇక సమాజం కోసం 7 రోజులు, వారంలో 7 రోజులు ఉంటాయి కదా, సమాజం కోసం ఒక్క రోజు వెచ్చిద్దాం. 6 రోజులు మీ ఉద్యోగం కోసం, మీ కుటుంబం కోసం, మీ అవసరాల కోసం వినియోగించండి. ఒక్క రోజు సమాజం కోసం వినియోగించండి. నెలలో 4 రోజులు మాత్రమే ఈ సమాజం కోసం మీరు ఆలోచించండి. మెరుగైన సమాజం ఎట్లెట్లా రూపాంతరం చెందదో ఇక చూద్దాం. దానికంటే ముందుగా ఒక్కసారి ఈ తెలంగాణ ప్రొటెక్షన్ ఫోర్స్ కోసం కావచ్చు, మన ఛానల్ అవసరాల కోసం కావచ్చు, ఈ నెంబర్ 9704642961 ఇది నా నెంబర్. దీనికి గూగుల్ పే ఉంది, ఫోన్ పే ఉంది. తప్పకుండా మీ వంతు సహాయం అందిస్తారని కోరుకుంటున్నా, విజ్ఞప్తి చేస్తున్నా. అదేవిధంగా ఇక్కడ మన న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేయడం ఎందుకు మర్చిపోవద్దంటే కొందరు ఉన్నారుగా దుష్టశక్తులు, దుర్మార్గులు, ఛానల్ ముందరికి పోయే కొద్దీ దాన్ని వెనక గుంజుకొచ్చే ప్రయత్నం చేస్తారు. అది కాకుండా ఉండాలంటే ఒక్క లైక్ కొట్టడం మర్చిపోకండి. మీరు లైక్స్ కొడితే యథావిధంగా ఛానల్ ముందుకు వెళ్ళిపోతుంది. అదేవిధంగా సబ్స్క్రైబ్స్ పెరిగితే కూడా ఇంకా మన లక్ష్యాలు కూడా ముందుకు పోయే అవకాశం ఉంటుంది. ఇక్కడ పానుగంటి చౌర్య జై భీమ్ తమ్ముడు అని పెట్టిన నాకడ పెద్దోడు కావచ్చు అన్న. జై భీమ్ అన్న, మీ అందరికీ కూడా మరొకసారి జై భీమ్, గుడ్ మార్నింగ్.